Hi, my dear youngsters. I mean, యంగ్ ప్లేయర్స్ అంటే యువ క్రీడాకారులు అంటే ఆటగాళ్ళు. ఆటగాళ్ళు అనగానే మా కర్నూలు టీం పృథ్వీగాడు ఆటగాళ్ళు అని ఒక ఫేమస్ డైలాగ్ ఉందన్నమాట. సో ఈ ఆటగాళ్ళు అన్న ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే, ఈ మధ్య కొత్తగా గేమ్ నేర్చుకుంటున్న యువ క్రీడాకారులు అంటే ఆటల్లో రకరకాల ఆటలు ఎక్కువ ఉంటాయి కాబట్టి, సో మన వాళ్ళు మన బ్యాడ్మింటన్ ఆట మీద కాన్సన్ట్రేషన్ మానేసి వేరే ఆటల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టడం వల్ల మన బ్యాడ్మింటన్ యొక్క స్తోమత యొక్క సామర్థ్యం స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది అనేది మనం ఈ మధ్య గమనించవచ్చు. సో దీనికి సంబంధించి బ్యాడ్మింటన్ ఆట మీద ఎక్కువ ఇంట్రెస్ట్ రావాలి కొత్తగా నేర్చుకుంటున్న పిల్లలకి అని చెప్పి ఇంచుమించు 2017-2018 టైంలోంచి రకరకాల ఆలోచనలు వచ్చాయి. కానీ దాన్ని ఏ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయాలో, ఎలా దీన్ని డెవలప్మెంట్ రిలేటెడ్ ఎలా చేయాలో ఇప్పటికీ ఆలోచిస్తున్నా. సో ఓకే, బట్ ఫైనల్గా ఇప్పుడు ఏంటంటే, సో ఇప్పుడు కర్నూలుకి మాకు సెమీఫైనల్స్ మ్యాచ్ వీడియో ఇది. నేను యాక్చువల్గా అనుకోలేదు కర్నూలు మీద ఇంత ఈజీగా గెలుస్తామని. ఈజీగా అంటే ఒక రకంగా ఈజీగానే గెలిచినట్టు అనిపించింది నాకు. సో నేను అనుకోవడం మ్యాచ్ ఇది లాస్ అవుతాం అనుకున్నాను నేను, కానీ మ్యాచ్ మ్యాచ్ వచ్చేసింది మా టీంకి. దానికి సంబంధించి మా ఫ్రంట్ లైన్ బాగా ఆడింది, ఆల్సో బ్యాక్ లైన్ మేము కూడా సపోర్ట్ చేసాం. మా రైట్ బ్యాక్ ఎక్స్ట్రానర్గా ఆడాడు. నేను అనుకున్న దానికంటే మంచిగా ఆడాను అనుకుంటున్నాను. నేను ఆడిన ఒక 2-3 మ్యాచ్లు అయినా. సో ఫస్ట్ మ్యాచ్ అనంతపూర్ మీద ఆడాను, అప్పుడే నాకు హెడ్ ఎక్, బాడీ పెయిన్స్ అన్నీ వచ్చేసాయి. ఎందుకంటే 6 months తర్వాత ఇప్పుడే బ్యాట్ పట్టుకుని టోర్నమెంట్కి వచ్చాను నేను, వితౌట్ ప్రాక్టీస్ అండ్ ఫిట్నెస్. సో దానివల్ల నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అనుకున్నట్టు ఫస్ట్ మ్యాచ్కి టైడ్ అయిపోయాను నేను. కానీ మా టీంలో శివన్న చాలా సపోర్ట్ చేసి మిగతా అన్ని మ్యాచెస్ కంప్లీట్ చేసి మా టీం లోపలికి వెళ్ళేలా చేశాడనమాట. సో ఆయన అన్ని మ్యాచ్లు ఆడకపోయి ఉంటే నేనే ఆడాల్సి వచ్చేది. అప్పుడు ఇంకా టైడ్ అయిపోయి నేను కర్నూలు మీద ఎంత మంచి పర్ఫార్మెన్స్ మా టీంకి ఉపయోగపడే పర్ఫార్మెన్స్ ఇచ్చేవాడిని కాదేమో. సో ఇప్పుడు ఫైనల్గా ఏం జరుగుతుందంటే, ప్రజెంట్ కర్నూలు వర్సెస్ ప్రకాశం. స్కోర్ ఎంతో తెలియదు నాకు, జస్ట్ మ్యాచ్ చూద్దాం. ఓకే, వినయ్ గారు మాత్రం ఎక్స్ట్రాడనరీగా ఆడుతున్నాడు. అన్ఎక్స్పెక్టెడ్ షాట్ అనమాట, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బాగానే కొట్టాను. ఎందుకో మరి మా పృథ్వీగాడి వల్ల ఎనర్జీ వచ్చిందేమో, మంచి స్ట్రెంగ్త్ వచ్చింది. ఆటోమేటిక్గా పర్లేదు, కొంచెం మంచిగానే సపోర్ట్ చేశాను. స్కోర్ ఎంతో తెలియదు యాక్చువల్గా, ఆ లెవెల్ డెవలప్మెంట్ లేదు. ఇక్కడ మ్యాచ్ జరుగుతూ ఉంటే పక్కన స్కోర్ పడి ఆ లెవెల్లో అయితే ఇంకా బాగుండు, ఆ లెవెల్లో డెవలప్ చేయాలి. యాక్చువల్గా ఫోన్లో రికార్డ్ చేస్తేనే పర్లేదు, కొంచెం బాగానే పడింది. ఇంకా కెమెరాస్ అవి పెట్టి రికార్డ్ చేస్తే ఇంకా కొంచెం మంచిగా కనిపించేది. అందరూ టోర్నమెంట్కి రాలేరు. సో టోర్నమెంట్కి రాలేని వాళ్ళు హ్యాపీగా ఇలా మంచి కెమెరాస్ రికార్డ్ చేసి ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు, ఇంట్లో చూడొచ్చు, ఎక్కడి నుంచి అని చూడొచ్చు. అలాంటి ఆలోచన మా వాళ్ళకి ఎందుకు రావట్లేదు? మన అసోసియేషన్కి సంబంధించిన అసోసియేషన్ ఏమనకూడదు నార్మల్గా. సో రన్ చేయడానికి కష్టంగా ఉంది. సో దాని రిలేటెడ్ ఫండ్ అన్నీ పెద్ద విషయం కాబట్టి, సో దాని గురించి మనం ఏం చేయలేము. కానీ అదంతా ఉంటే బాగుంటుంది యాక్చువల్గా. ఓకే, ఇప్పుడు ఫైనల్గా వాళ్ళు షెట్టింగ్ చాలా బాగా చేశారు, మా వాడు కూడా బాగా కొట్టాడు. నెక్స్ట్ నేను కూడా చాలా వరకు మ్యాక్సిమం అన్ని బాల్స్ కోర్ట్లో కొట్టడం జరిగింది. మ్యాక్సిమం చాలా వరకు పర్లేదు. అవతల నుంచి సాయిగాడు అండ్ దేవా బాగానే ఆడారు, కానీ మా ఫ్రంట్ లైన్ కూడా బాగా ఆడడం వల్ల అంత పనవలేదు కంటిన్యూగా. యాక్చువల్లీ వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను నేను, కానీ ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు. దానివల్ల మాకు కొంచెం ఈజీ అయిపోయింది అనమాట. ఈ వినయ్ గారు కొట్టడం మొత్తం బాగానే ఉంది, కానీ ఇంకా డిఫెన్స్ సర్వీస్లో అన్నీ ఇంప్రూవ్ చేసుకోవాలి మావాడు. ఫ్రంట్ లైన్కి కొంచెం అంటే స్టార్టింగ్ నుంచి చాలా బాగా ఆడారు మా వాళ్ళు. సో అదే కంటిన్యూ అయింది మ్యాచ్ అంతా. నావల్ గాడు ఎక్స్ట్రానరీ కొట్టాడు బాల్. వావ్,
అవుట్. మా వాడు డిఫెన్స్ ఆడాడు కానీ అవుట్ వెళ్ళిపోయింది. లైట్గా కనిపిస్తుంది, అంత క్లారిటీ కనిపించట్లేదు. నెట్కేసి కొట్టాడు, చిన్న బాల్ నెట్కేసి కొట్టాడు ఎవరికాడు. ఇలాంటి చిన్న చిన్న బాల్ చాలా పోయాయి. ఇలాంటి బాల్ పోకుండా ఉంటే చాలా బాగుండేది. సో దాన్ని నేను రన్ చేయడం మంచిగా అయిందనమాట. మళ్ళీ పాయింట్ పోయింది. మా వాళ్ళది చిన్న పాయింట్, చేతిలో పాయింట్. నాగూర్గాడు ఆ బాల్ నెట్కేసుకోవడం వల్ల కంటిన్యూగా 3 పాయింట్స్ పోయాయి. ఐ మీన్ ఇంకా అలాగే అంటారు, అలాగే పోయి ఉండొచ్చు. బట్ నేను 4 పాయింట్స్, నాగూర్గా నీ అకౌంట్లో 4 పాయింట్స్ రా. సో ఆ పాయింట్ పట్టుకుని మనం వాళ్ళని తిడతాం అనమాట ఎవరినైనా ఆటోమేటిక్గా. ఒక రకంగా అది నిజమే అనిపిస్తుంది సమ్ టైమ్స్. అలాగే చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. మావాడు ఎక్స్ట్రానే సర్వీస్ చేస్తున్నాడు. ఓకే, యాక్చువల్గా 6 months ఫిట్నెస్ లేకుండా, ప్రాక్టీస్ లేకుండా టోర్నమెంట్కి వెళ్ళి అయినా అలా కాదు. కానీ యాక్చువల్గా అలా ఎవరు చేయకూడదు. ప్రాక్టీస్ చేయకుండా, ఫిట్నెస్ లేకుండా అలా టోర్నమెంట్కి వెళ్ళడం, మ్యాచెస్ ఆడడం అది కరెక్ట్ కాదు. అది యాక్చువల్గా అలా ఎవరు చేయకూడదు. ఏదో నా టీమ్ సపోర్టు, ఎక్స్ట్రానరీ ఫ్రంట్ లైన్, మంచి సపోర్ట్ ఉన్న బ్యాక్ వాళ్ళందరూ ఉండడం వల్ల పని అయింది. కానీ ఇది ఒకరి వల్ల ఏది కాదు. సో అలా చేయకుండా కంటిన్యూగా ప్రాక్టీస్ లేదా ఫిట్నెస్ చేసుకుంటూ అలా మెయింటైన్ చేసుకుంటూ టోర్నమెంట్కి వెళ్తేనే చాలా బాగుంటుంది. అలా మెయింటైన్ చేసుకుంటే చాలా బెస్ట్ అనమాట. మ్యాచ్ ఇంకా చాలా మ్యాచ్ వీడియో ఉంది. యాక్చువల్గా వైజాగ్ మీద మ్యాచ్ వీడియో 24 minutes ఉంది. బట్ కర్నూలు మీద మ్యాచ్ ఎంత 15 minutes ఉంది. యాక్చువల్గా 15 minutes అంటే 2 sets, అంటే స్ట్రైట్ 2 sets. అది కూడా స్ట్రైట్ 2 కానీ కొంచెం ఎక్కువ పాయింట్స్ రన్ అవ్వడం వల్ల వీడియో లెంత్ పెరిగింది. ఇక్కడ ఎక్కువ పాయింట్లు కాదు, ఐ మీన్ కర్నూలుకి తక్కువ పాయింట్సే వచ్చాయి. దానివల్ల వీడియో చాలా త్వరగా కంప్లీట్ అయిపోయింది అనమాట. మ్యాచ్ చూస్తున్నప్పుడు ఏంట్రా అని వాయిస్ డిస్టర్బెన్స్ అని అనుకునే వాళ్ళు ఉంటారు మా పృథ్వీకి అలాంటి వాళ్ళు. ఏదో లేరా పృథ్వీ, ఏదో సరదాగా అలాగా, నువ్వు చూడకపోయినా పర్లేదులే. కానీ నాకు నేను చూసుకున్నప్పుడు ఏమనిపించదు. దాన్ని ఏమంటారు, ఇది ఒక రకమైన శాడిజం అనమాట. మా వాడు అడ్వాన్స్ సర్వీస్ వేసినా మన వాళ్ళు కొద్ది పాయింట్లు ఇచ్చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఆడాను నేను చాలా వరకు. అంటే ఇలా జాగ్రత్తగా ఆడమని చెప్పి మా కర్నూలు డిస్టిక్ సురేష్ గారి సలహా ఇచ్చాడు. బాబు నీకు ప్రాక్టీస్ లేదంటున్నావు కదా, నువ్వు కుర్రోలు చాలా గట్టి కొట్టేస్తున్నావు అని చెప్పి నువ్వు లాగి గట్టి కొట్టేకినైనా కొంచెం ప్రశాంతంగా స్లోగా రన్ చేసుకో, కోర్టులో స్లోగా కొట్టుకో. నువ్వు స్లోగా ఓవర్లు వేసుకున్నా పర్లేదు, నువ్వు ఫస్ట్ స్లోగా రన్ చేయి. నువ్వు లైన్లోకి వచ్చే వరకు అలా రన్ చేయి. ఫస్ట్ అసలు గట్టి కొట్టకు, ఎప్పుడు కానీ కొట్టు. ఐ మీన్ ఎప్పుడో రేర్గా మ్యాచ్ మొత్తం మీద 1 లేదా 2 బాల్ ఇలా గట్టి కొట్టు, మిగతా బాల్స్ మొత్తం స్లోగా రన్ చేయి కోర్టులోకి అని చెప్పి మా సురేష్ గారు చెప్పాడు అనమాట. కర్నూలు టీం సురేష్ మంచి ప్లేయర్ అనమాట. చాలా స్మార్ట్, చాలా తెలివైన ఆటగాడు, తెలివైన క్రీడాకారుడు. ఆటగాడిని డిలీట్ చేసేద్దాం. తెలివైన క్రీడాకారుడు మా సురేష్ గారు. వాడెంత తెలివిగా ఆడతాడంటే చాలా తెలివిగా ఆడతాడు. అసలు ఎక్కడ కడపలో యోగి వేమన యూనివర్సిటీ మ్యాచెస్ అవుతున్నప్పుడు అక్కడ ఎస్ఆర్ఐ యూనివర్సిటీ మీద మ్యాచ్ మా చేతిలోకి వచ్చేసింది. మా ఆంధ్ర యూనివర్సిటీ. సురేష్ గారు ఏమో ఎస్ఆర్ఐ యూనివర్సిటీకి ఆడుతున్నాడు. యాక్చువల్గా వాడిని దింపలేదు అసలు. లాస్ట్ ఇంకా మ్యాచ్ అయిపోతున్న టైంలో దింపారు వాడిని. 10 points లీడ్లో ఉంది ఆంధ్ర యూనివర్సిటీ ఎస్ఆర్ యూనివర్సిటీ మీద. సురేష్ గారు వచ్చి వాడేం గట్టి కొట్టలేదు, చిన్న చిన్న ఓవర్లు ఆ బొక్కలోకి ఈ బొక్కలోకి, రైట్ ఫ్రంట్కి రైట్ సైడు, రైట్ బ్యాక్కి రైట్ సైడు, లెఫ్ట్ బ్యాక్కి బ్యాక్ సైడు, అంటే లెఫ్ట్ బ్యాక్కి కాదు లెఫ్ట్ బ్యాక్కి బ్యాక్ సైడు అండ్ ఆల్సో లెఫ్ట్ ఫ్రంట్కి బ్యాక్ సైడు. అలాంటి బొక్కల్లో చిన్న చిన్న ఓవర్లు కేసి 10 points లీడ్లో ఉంది మా టీం ఆంధ్ర యూనివర్సిటీ. మ్యాచ్ లాగేసి అంటే లీగ్లే యూనివర్సిటీస్ కాబట్టి సో స్కోర్స్ అన్నీ చూసుకుంటే ఎస్ఆర్ యూనివర్సిటీకి ఫస్ట్ ప్లేస్ వచ్చింది, మాకు సెకండ్ ప్లేస్ వచ్చింది. దానికి రీజన్ సురేష్ గారు. సో వాడు అంత తెలివిగా, అంత ధైర్యంగా, అంత బాగా ఆడతాడు, చాలా బాగా ఆడతాడు అన్నమాట. సో అలాంటి ప్లేయర్ చెప్పాడు కాబట్టి సో దాన్ని గుడ్డిగా ఇంకా అలాగే ఇంప్లిమెంట్ చేశాను నేను టోర్నమెంట్ మొత్తం చాలా వరకు.
ఎక్కడ కష్టపడకుండా ఎక్కడ పెద్దగా గట్టిగా ట్రై చేయకుండా మ్యాక్సిమం కుదిరినంత వరకు స్లోగా ఆడడానికి ట్రై చేసి స్లోగా ఆడాను అనమాట. సో అది కొంచెం మా టీంకి ఉపయోగపడింది. యాక్చువల్గా నేను లేకపోయినా శివన్న ఆడినా ఏమో రిజల్ట్ ఇలాగ ఉండేదేమో. బట్ శివన్న పాపం అలసిపోయి ఉన్నాడు కాబట్టి ఫస్ట్ నుంచి శివన్నే ఆడాడు టోర్నమెంట్ మొత్తం. చాలా మ్యాచెస్. నేను ఈ మ్యాచ్ ఆడాను, కర్నూలు అండ్ విశాఖపట్నం ఫైనల్స్. మధ్యలో కొంచెం సేపు ఆడాను అంతే, పూర్తిగా నేను ఆడలేదు. దానివల్ల నేను కొంచెం ఎనర్జెటిక్గా ఆడగలిగాను. కొంచెం మంచిగా మా టీంకి సపోర్ట్ చేయగలిగాను అనమాట. ఓకే, మధ్యలో పృథ్వీగాడు వచ్చాడా? పృథ్వీగాడు దిగిపోయాడు టీంలో. పృథ్వీగాడు అంటే పృథ్వీగాడు యాక్చువల్గా బ్యాక్ ప్లేయర్, కానీ పాపం వాడు ఫ్రంట్ ఆడుతున్నాడు. పృథ్వీగాడు గేమ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు బ్యాక్ ఆడేవాడు సబ్ జూనియర్స్ ఆ టైంలో. కానీ వాడికి బ్యాక్ కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల అనుకుంటా ఫ్రంట్కి వెళ్ళిపోయాడు. మంచి ప్లేయర్ మా పృథ్వీ. పాపం మళ్ళీ బయట తీశారు. మంచి సర్వీస్లో వేస్తాడు, కానీ ఈ మ్యాచ్లో సర్వీస్ సక్సెస్ అవ్వలేదు. ఇది మంచి టెంప్టింగ్ బాల్ అనమాట. సో దాన్ని చాలా జాగ్రత్తగా కొట్టుకోవాలి. ఇది టెంప్ట్ అయిపోయి గట్టిగా విసిరేసాడు, పాయింట్ పోయింది. అలా కాకుండా కొంచెం ప్రశాంతంగా కొట్టుకొని ఉంటే ఈజీగా పాయింట్ వచ్చేసేది. మంచి ర్యాలీస్ కూడా అయ్యాయి. మ్యాచ్ వచ్చేస్తున్నట్టుంది మా చేతికి. సో అందుకే మన వాళ్ళు అంత హ్యాపీగా ఉన్నారు. నెక్స్ట్ అవతల టీంలో కర్నూలు సంతోష్ అన్నకి అసలు లిటిల్ ఫింగర్ అసలు పనిచేయట్లేదు, టోటల్గా డెడ్ అయిపోయింది. అక్కడ దానికి స్నేక్ బైట్ చేసింది. స్నేక్ కాటు వేయడం వల్ల, పాము కాటు వల్ల మనోడికి చాలా పెద్ద గాయమైందనమాట. ఆ లిటిల్ ఫింగర్ అసలు పనిచేయట్లేదు. కానీ ఆ మనిషి ఆ లిటిల్ ఫింగర్ సపోర్ట్ లేకుండా ఈ టోర్నమెంట్ ఇంతవరకు తీసుకొచ్చాడంటే నాకు అసలు అర్థం కావట్లేదు. నేను చెక్ చేశాను, అసలు ఆ ఫింగర్ చాలా దారుణంగా ఉందన్నమాట. చాలా అంటే చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు జస్ట్ కొంచెం చిన్న వీడియో చూపిస్తా. ఇప్పుడు ఇదే ఆ రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్, ఆ చిట్టింగ్ లెవెల్ చూడండి ఎంత దారుణంగా అయిపోయిందో. ఇంత దారుణంగా అసలు అది పనిచేయట్లేదు. అది పనిచేయకపోయినా ఆయన అసలు ఎలా ఆడాడో నాకు అర్థం కావట్లేదు. సో దాని గురించే అసలు అది పనిచేయదు కదా, అలా ఉంటే బాల్స్ మూయడం కానీ కొట్టడం కానీ అవ్వదు కదా అని చెప్పి అతని మీద కొన్ని బాల్ కొట్టాను నేను. అయినా దాన్ని డిఫెన్స్ ఆడడం మూసేయడం జరిగింది. ఇంకా నాకు అసలు అది అవ్వలేదు. దాని గురించి నేను సరదాగా ఇందాక వీడియో తీస్తున్నప్పుడు ఆయన వచ్చిన కెమెరా పట్టేసుకున్నాడు. నేను యాక్చువల్గా వీడియో రికార్డ్ చేయడం ఆయనకి ఇష్టం లేదు. మళ్ళీ నేను దాంట్లో పెట్టేస్తానని చెప్పి ఆయన భయపడిపోయి, అలా ఆయనకి అసలు కొంచెం కూడా ఇష్టం ఉండదు అలా వీడియో రికార్డ్ చేయించుకోవడం, ఫొటోస్ వీడియో అలా. పాపం చాలా మంచి సంతోష్ అన్న, చాలా మంచోడు. నాకు చాలా ఇష్టం సంతోష్ అన్న అంటే. దానివల్ల ఇప్పుడు ఈ వీడియో దీంట్లో చూసినా ఏమనుకోవడనే ధైర్యంతో దీనిలో పెట్టుకున్న వీడియో నేను. ఇది జస్ట్ సరదాగా ఏదో అయిపోద్ది, ఏదో దాని గురించి కాదు, జస్ట్ ఇవన్నీ ఒక మెమొరీస్ అనమాట. సో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అలాంటి జీవితాలు మనవి. సో దాని గురించి ఇలాంటి మెమొరీస్ అన్నీ సేవ్ చేసుకోవడం తప్పలేదు. సో మనం ఉన్నా లేకపోయినా ఆ వీడియోస్ అలా మన ఇంటర్నెట్లో అలా ఉంటాయి. ఎప్పుడు కావాలంటే ఇప్పుడు మన బంధువులు, మన ఫ్రెండ్స్ అందరూ చూసుకోవచ్చు. అవన్నీ మంచి మెమొరీస్ కాబట్టి మన మాటలు, మన వీడియోస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. దానివల్ల అంతే. మంచి ర్యాలీ ఇది, చాలా మంచి ర్యాలీ జరిగింది. మంచి ర్యాలీ. మళ్ళీ వీడియో వెనక్కి రావట్లేదు. ఓకే, వావ్. మనోడు ఫ్రంట్ లైన్ చాలా బాగా ఆడారు ఇక్కడ. మావాడు కూడా తెలివిగా ఓవర్లు కూడా వేసాడు. ఇంతలా సక్సెస్ ఆడితే కష్టం పాపం, అందువల్ల అనుకుంటా పని అవ్వలేదు మన వాళ్ళు మ్యాక్సిమం సక్సెస్ ఆడారు. మా ఫ్రంట్ లైన్ కర్నూలు మీద. టీంలో ఒక ఇద్దరు ఫ్రంట్లు మంచిగా ఆడితే ఆటోమేటిక్గా టీం రన్ అవుతుంది. ఆల్సో ఒక బ్యాక్ అయినా మంచిగా ఆడాలి. ఒక బ్యాక్ ఇద్దరు ఫ్రంట్లో ఆడితే సరిపోద్ది. నెట్ కేసి కొట్టేశాను నేను. నాకు కొంచెం మరీ అంత లో అవుతుంది అనుకోలేదు నేను. ఆ బాల్ నెట్ కేసి కొట్టి మళ్ళీ పాయింట్ ఇచ్చేసాను. సో అందుకని చెప్పి ఫ్లోటింగ్ ఆడా. ఫ్లోటింగ్ ఆడినా వాళ్ళు పాయింట్ ఇవ్వలేదు, ఇచ్చేసారు. మనోడే సర్వీస్ చేశాడు కదా. ఓకే, స్కోర్ మంది ఎక్కువ ఉందనుకుంటా. మన ఆవర్గా తట్టుకోలేకపోతున్నాం. బాగా ఆడు, పర్లేదు. నాగూర్ గాడు యాక్చువల్గా
వాడు పర్సనల్గా మంచిగా ఫిట్నెస్ చేస్తాడు. ఆల్సో కొంచెం డెడికేట్గా ప్రాక్టీస్ చేస్తాడు. మంచి పర్సన్ యాక్చువల్గా. ఒక ప్లేయర్కి ఆ లెవెల్ డిసిప్లిన్ ఉండాలి. ఫిట్నెస్ గురించి, ఐ మీన్ ప్రాక్టీస్ గురించి ఆ డెడికేషన్ ఉండాలి. ఏడుకొండల గాడు కూడా ఒక టైంలో అలా చేసేవాడు, ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాడు. కానీ ఇంకా వాడు ఫిట్నెస్ అవి డెవలప్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. గేమ్ బాగానే ఆడతాడు, అవి కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఒక ప్లేయర్కి. సో అవి కూడా చెక్ చేసుకోవాలి. ఆల్సో కొత్తగా గేమ్ నేర్చుకుంటున్న స్టూడెంట్స్ కూడా గేమ్లో కంపల్సరీ ఫిట్నెస్ అండ్ ఫుట్ వర్క్, నీ షోల్డర్ స్ట్రెంత్ రిలేటెడ్ అవన్నీ మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి గణేష్ అన్న అవన్నీ మెయింటైన్ చేసుకుంటాడు. అందుకే గణేష్ అన్న స్టిల్ ఇప్పటికీ గణేష్ అన్న ఏజ్ 35 ఇయర్స్ వరకు ఉండొచ్చు. 35 ఇయర్స్ ఏజ్ అంటే చిన్న ఏజ్ కాదు. చాలా ఆ ఏజ్లో కూడా ఇండియన్ రైల్వే కంటిన్యూగా ఇంచుమించు ఒక 6 to 7 ఇయర్స్ నుంచి కంటిన్యూగా ఆడుతూ విన్నర్స్ కొట్టిస్తున్నాడు. అంటే గణేష్ అన్న ఏ లెవెల్లో ఆయన ఫిట్నెస్, ఆయన స్ట్రెంత్ అలా మెయింటైన్ చేసుకుంటున్నాడు మనం అర్థం చేసుకోవచ్చు. సో అలాంటి ప్లేయర్స్ ఎక్కువ సంవత్సరాలు కన్సిస్టెంట్గా మంచి పర్ఫార్మెన్స్ చూపించగలరు అనమాట. యాక్చువల్గా గణేష్ అన్న లాంటి ప్లేయరు నాకు తెలిసి ఇంకొక ప్లేయర్ రాడు. అంత మంచి ప్లేయర్ గణేష్ అన్న. నా జీవితంలో చూసిన చాలా పెద్ద ప్లేయరు. ఎలా కావాలంటే అలా కొడతాడు వాళ్ళని. మంచి డిఫెన్స్, ఎఫెన్స్, అవి బాబోయ్ చాలా దారుణమైన ప్లేయర్ ఆయన లాంటి. ఒకప్పుడు అనుకునేవాడిని గణేష్ అన్న లాంటి ప్లేయర్ అవుదామని చెప్పి, కానీ అవన్నీ అంటారు కదా పగటి కళలు, ఆ పగటి కళలు కానీ మిగిలిపోయింది. సో మనకంత లేదు, దానివల్ల పని అవ్వలేదు. బట్ ఫైనల్గా మ్యాచ్ అయితే కొట్టేసాం. ఇప్పుడు లాస్ట్లో మా పృథ్వీగాడి వీడియో ఒకటి వస్తుంది. సో అదేంటంటే ఇక్కడ మా పృథ్వీగాడి సపోర్ట్తో, పృథ్వీగాడి ఎంకరేజ్మెంట్తో మంచిగా ఫుడ్ పెట్టి మాకు ఈ టోర్నమెంట్లో ఈ లెవెల్లో సపోర్ట్ చేసి ఈ టోర్నమెంట్లో ఫైనల్స్ వరకు రావడానికి పృథ్వీగాడు సపోర్ట్ చేశాడని చెప్తున్నా. ఇది సరదాగా ఇన్స్టాలో దాంట్లో పోస్ట్ చేశాను కానీ, బట్ ఓకే, నేను జస్ట్ అన్ని సరదాగా అన్నాను. దానికి పృథ్వీగాడికి ఏం సంబంధం లేదు. ఏదో సరదాగా పృథ్వీగాడికి నాకున్న బాండ్ వల్ల అలా అనమాట.